లోపభూయిష్టమైన విద్యా వ్యవస్థను ప్రతిఘటిద్దాం, దేశ ప్రగతిని అడ్డుకుంటున్న నిరుద్యోగంపై పోరాడదామని, అందరం చేయి కలిపి సాధిద్దామని సిఐటియు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి రెడ్డి, సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు భైరవ్ ప్రసాద్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గౌసియా బేగం, సిపిఎం మండల కమిటీ నాయకులు శ్రీనివాసులు, రవిలు పిలుపునిచ్చారు. కడప జిల్లా పోరిమామిళ్ల పట్టణంలోని అంబేద్కర్ భవన్లో వారు ఈ నెల 14వ తేదీన కడపలో జరిగే నిరుద్యోగ వ్యతిరేక సదస్సు చిత్రపటాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1% సంపన్నులకు 40% సంపదను దోచిపెడుతున్న ప్రభుత్వాలను నిలదీద్దాం, మోడీ 11 ఏళ్ల పాలనలో 200 మంది శతకోటీశ్వర్ల సృష్టిని వ్యతిరేకిద్దామన్నారు. ఒకటి, ఈ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలో హామీల ప్రకారం అమలు చేయాలని మేము కోరుతున్నాం. 18 సంవత్సరాలు పైబడిన మహిళలందరూ కూడా వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని చెప్తున్నారు. అట్లాగే నిరుద్యోగులు ఉన్న వారందరూ కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఈ మధ్యకాలంలో మంత్రులు వీళ్ళందరూ కూడా దావోస్ పర్యటనకు వెళ్ళి అనేక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తామని చెప్తున్నారు. ఒక్క పరిశ్రమ కూడా వచ్చింది లేదు, దాఖలా లేవు, ఎక్కడ కూడా లేవు. ప్రధానంగా విభజన చట్టంలో ఏదైతే కడప జిల్లాకు ఉక్కు కర్మాగారం కేటాయిస్తామని చెప్పారో దాన్ని ఊసే బడ్జెట్లు ఎక్కడ కూడా లేకపోయినా కూడా ఎక్కడ కూడా మాట్లాడకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. దీనివల్ల కడప జిల్లాలో ఉండే నిరుద్యోగులందరూ కూడా ఇవాళ ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తుంది. డిగ్రీలు పీజీలు చేసుకుని వాళ్ళందరూ కూడా పానీపూరీలు బజ్జీలు అంగళ్ళు పెట్టుకోవాలి. ఒక నిరాళం తీసుకుంది. అయినప్పటికీ ఇక్కడ భారతదేశంలో పరిశ్రమలు చాలా నత్తనడుతున్నాయి. పరిశ్రమలు పెరుగుదల లేదు. పరిశ్రమలు ఉత్పత్తి చేస్తున్న వాటికి అమ్ముడుపోవడం లేదు. ఎగుమతులు చాలా తగ్గిపోయాయి, దిగుమతులు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. ఇక్కడ చూస్తే ప్రజల్లో కొనుగోలు శక్తి బాగా పడిపోయింది. ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం వల్ల వస్తువుల అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. దీనికి కారణం దానివల్ల కుటీర పరిశ్రమలు కూడా చాలా దెబ్బతింటున్నాయి.